కామారెడ్డిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు. దొంగిలించిన వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మన కామారెడ్డి జిల్లాలో కొన్ని షట్టర్ లిఫ్టింగ్స్ 4 చోట్ల మనకు రిపోర్ట్ అయింది. అదేవిధంగా అదే రోజు 2 బైక్స్ కూడా పోయినట్టుగా మనకు కేసు దాఖలైంది. దాని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాస్ చెక్ చేసుకుంటూ ఇమీడియట్గా కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంలతోటి మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్గా మనకు తెలిసింది. ఈ గ్యాంగ్లో మొత్తం 4 సభ్యుల్లో 2 సభ్యులు మనకు దొరకడం జరిగింది. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ఉన్నాయి. ఈ గ్యాంగ్లో ఈ 4 సభ్యులు కలిసి ఇది చేయడం మొదటిసారి, కానీ వీరు ఇండివిజువల్గా అనేక ఆపరేషన్స్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెట్పల్లి, జగిత్యాల కూడా 6 ఆఫీసర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మన కస్టడీలో ఉన్న ఇద్దరు కూడా మహారాష్ట్రలోని హింగోలి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా ఏజ్ రీత్యా జువెనల్స్. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో వీళ్ళు కొన్ని గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వేరు వేరు చోట్ల తిరగడం జరుగుతూ ఉంది. ఈ గ్యాంగ్లో సభ్యులు కూడా ఇది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణ కూడా వేరే ప్లేసెస్లో కూడా తిరగడం జరిగింది. వీళ్ళు డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉన్నారు. మన కామారెడ్డిలో షటిల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా రావడం అండ్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళడం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ని థెఫ్ట్ చేసుకొని దాంట్లో రావడం జరిగింది. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీని చూసి ఆ వెహికల్ అక్కడే పొదల్లో పడేసి వాళ్ళు అది మిగతా కాలనీస్ నుంచి ఆ వెహికల్ చెకింగ్ దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎక్కువ వెహికల్ థెఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. మనకు దొంగని పట్టుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు రికవరీ జరగకపోవచ్చు. కాబట్టి మనము మన ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగారం కానీ సిల్వర్ కానీ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అది మీరందరూ కూడా మీడియా ద్వారా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ చేయండి. ఆల్మోస్ట్ 3 lakhs పైన ఉంది సిల్వర్ కాస్ట్ పర్ కేజీ. అండ్ గోల్డ్ కూడా 1 తులాకి 1.5 lakh దాకా ఉంది. సో అంత వాల్యుబుల్ వాడు దోచుకుపోయిన తర్వాత ఎంత ట్రై చేసినా కూడా మనకి కొన్నిసార్లు దొరకకపోవచ్చు. వాడు ఎక్కడో అమ్మేసి జల్సా చేసుకోవచ్చు. అప్పుడు మనకు దొరికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా మాకు సహాయం చేస్తుందంటే వీ కెన్ మేక్ దిస్ మనకు ఈ దొంగతనాలు లేకుండా కూడా మనం తగ్గించవచ్చు.